నమస్తే, మీ పేరు? రాచమల్ల వెంకటేశ్వరమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? పెనుమా గ్రామం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి. మరి 30 సంవత్సరాల సొంత ఇంటి కళని ఈరోజు నారా లోకేష్ గారు సాకారం చేశారు. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉంది మాకు. ఆయన ఇల్లు పట్టాలు ఇస్తానన్నాడు మాకు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏం చేసింది లేదు. మాకు లోకేష్ గారు మాత్రం 6 నెలల్లో మీకు పట్టాలు ఇప్పిస్తామన్నాడు. అట్టాగే ఇచ్చాడు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది మాకు. అసలు దాదాపు ఎంతమంది జీవిస్తున్నారు అక్కడ? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ పట్టాలు ఇస్తున్నారు? అందరికి పట్టాలు ఇచ్చారు. మా ఇంట్లో పక్కలకు కానీ మా ఊర్లో కానీ అందరికీ పట్టాలు వచ్చినాయండి. అసలు ఈసారి మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఆయన రావడమే చాలా ఆనందం. అసలు రిజిస్ట్రేషన్ కూడా చేయించేసి పట్టా, సొంత ఇంటికి పట్టా మీకు ఇవ్వటం ఎలా అనిపించింది? ఇవాళ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాదాపు ₹1,00,000 నుంచి 2,00,000 వరకు అయ్యే ఖర్చు కూడా లోకేష్ గారే భరించి మీకు ఇవ్వటం అసలు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి మాకు. చాలా చెప్పలేము అసలు, మాటలు రావు కూడా. అంత బాగా చేశారు మాకు. మంగళగిరి గ్రామం ఆయన గెలుతూ మాకు చేయటం చాలా ఆనందంగా ఉంది. పోయినసారి ఓడిపోయినప్పుడు మాకు చాలా బాధగా ఉంది. ఈసారి చాలా సంతోషంగా ఉంది మాకు. అసలు ఊహించారమ్మా అసలు ఎంత తొందరగా పట్టాలు ఇస్తారు, మాకు సొంత ఇంటి కళని నెరవేరుస్తారు లోకేష్ గారు? ఊహించారా? మాకు అసలు ఆయన మీద అనుమానం అనేది లేదు. అసలే మాకు ఆయన ఇస్తాడనే మా కళ నెరవేర్చాడు ఆయన. చాలా ఆనందంగా ఉంది మాకు. మరమ్మా ఈ ఇంటిని 2 సంవత్సరాల తర్వాత అమ్ముకునే వెసులుబాటును కూడా ఈరోజు నారా లోకేష్ గారు కల్పించారు. ఏంటి అసలు దీని గురించి ఏం చెప్తారు? మేము అమ్ముకోదలుచుకో, మాకు సొంత ఇల్లు కావాలి కదండి. పిల్లలు ఉన్నారు, మాకు సొంత ఇల్లే కావాలి. ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంతమంది అమ్ముకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఆ భూమిని అమ్ముకోకూడదు అని చెప్పేసి కొన్ని ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. కానీ ఈయన 2 సంవత్సరాల తర్వాత అమ్ముకునే వెసులుబాటును కల్పించడం కూడా ఎలా అనిపించింది? మాకు ఇబ్బంది ఏం లేదు. నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయనే కల్పిస్తారు. మేము అడిగితే కూర్తో కాత ఇగిపోతారంటావా? అమ్ముకునేది ఇదేం లేదు. కాకపోతే ఆయన గారు ఉన్నారుగా, బాధ చెప్పుకుంటే కూర్తి నెరవేరుతారు. అందుబాటులో ఉంటున్నారా మంగళగిరి ప్రజలకి నారా లోకేష్ గారు? అందుబాటులోనే ఉంటారండి. ఆరోగ్యం బాగోని వాళ్ళకి మందులు అవన్నీ సరఫరా చేస్తున్నారు కదా. మేము కూడా తెచ్చుకుంటున్నాం అక్కడికి వెళ్ళి. బీపీకి, షుగర్కి ఇవన్నీ ఉంటాయి కదా, థైరాయిడ్కి బిళ్ళలు తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం. మేము బాగానే ఉంటున్నాయి. అవి కూడా ఉచితంగానే ఇస్తున్నారమ్మా? ఇవన్నీగానే ఇస్తున్నారు సార్, మాకు ఉచితంగానే ఇస్తున్నారు. ఎలక్షన్ ముందు మొదలు పెట్టారు ఈ ఆరోగ్య కేంద్రాలు అనేవి, బస్సుల్లో వచ్చి ఇవ్వటం. తర్వాత అసలు గెలిచిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఊహించారా? అసలు ఆపేస్తారని అనుకున్నారు? ఆపేస్తారా అనుకోలేదు మేము. అసలు ముందుకు తీసుకెళ్తారని అనుకున్నాం. మళ్ళా రాబోయే కాలంలో కూడా లోకేష్ గారే గెలుస్తారు. మేము గెలిపించుకుంటాం. అది సార్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా చేస్తున్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా మాకు బాగా ఇదే మంచిగానే చేస్తారు, మంచిగానే చూసుకుంటారు వాళ్ళు కూడా. ఆయన మీద ఏం లేదు మాకు. అసలు ఆయన అంటేనే అసలే ఇష్టం మాకు. మళ్ళా గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారు ఆయన. నమస్తే, మీ పేరు? హుసేన్ బి. ఎక్కడి నుంచి వచ్చారు? కొనలకొండ నుంచి వచ్చాను. నారా లోకేష్ ఓకే ఇళ్ళ బట్ట అందుకున్నారా? అందుకున్నామండి. నాకు అందించారు నారా లోకేష్ గారు. చాలా ఆనందంగా ఉందండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. అక్కడే ఉంటున్నాం. ఎలా అనిపించింది మరి? గతంలో ఎవరన్నా నాయకులు మీకు ఇళ్ళ పట్ట ఇస్తామని హామీ ఇచ్చారా? హామీ ఇచ్చారు కానీ అలాగా చేయలేదు. నారా లోకేష్ గారు చేశారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీ ప్రాంతానికి ఎప్పుడు వచ్చారు నారా లోకేష్ గారు? అసలు మీతో ఏం మాట్లాడారు గతంలో వచ్చినప్పుడు? వచ్చారండి, వచ్చారు. ఏంటమ్మా మరి 25 సంవత్సరాల దశాబ్దాల కళ ఈ రోజు మీకు నెరవేరింది కదా, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. నారా లోకేష్ గారు ఆనందించినట్టుగా, అతను నిర్వహించినట్టుగా చాలా ఆనందంగా ఉంది. బాగా చేస్తున్నారా పరిపాలన నారా లోకేష్? బాగా చేస్తున్నారండి. ఏదైనా ఒక మార్పు వచ్చిందా మంగళగిరిలో ఈయన గెలిచిన తర్వాత? చాలా మార్పు వచ్చిందండి. ఇంటింటికి వచ్చి ఇళ్ళ కొలతలు చేసి బాగా చేశారండి. మాకు ఇళ్ళ పట్టబోతే ఇంకేమి ఇచ్చారమ్మా మీకు? చీర ఇవన్నీ ఇచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పేరు? సయ్యద్ మసాన్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? కొల్లకొండ సార్. ఏంటి ఎలా అనిపించింది లోకేశ్వర చేతుల మీదుగా ఇళ్ళబట్ట అందుకున్నారు? చాలా ఆనందం ఉంది సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. అన్న ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మీరు అక్కడ జీవిస్తున్నామని చెప్తున్నారు. మరి గతంలో ఎవరిని అడగలేదు మీరు ఇళ్ళబట్టాల గురించి? అడిగాంలే కానీ ఎవరు ఇవ్వలేదు సార్. ఎవరు ఇవ్వలేదు. ఇస్తానని హామీలు ఇచ్చారులే కానీ ఎవరు చేయలేదు కూడా. ఇప్పుడు సార్ లోకేష్ గారు మాకు చాలా బాగా చేశారు సార్. ఆయన వచ్చిన తర్వాత ఒక మార్పు కనిపిస్తుందా మీ ప్రాంతంలో? పర్వాలేదు సార్. రోడ్లు గీడ్లు మొత్తం బాగానే పెట్టారు. నీళ్లు గిళ్ళు మొత్తం బాగా వచ్చినాయి సార్. ఇళ్ళ పట్టాలు కూడా వచ్చినాయి. ఇంకా దీనికంటే ఆనందం ఇంకేం ఉండిద్ది?
ఏంటమ్మా చెప్పండి మీకు అసలు ఎలా అనిపిస్తుంది? మామూలండి చాలా బాగా కనిపిస్తుందిలేండి, బాగానే ఉంటుంది. మొత్తం ఆయన చెప్పిన మొత్తం చేసి ఇచ్చేసారు అందుకు. అంటే దాదాపు ఎంతమంది జీవిస్తున్నారు మీరున్న ప్రాంతంలో? చాలామంది 120 ఇళ్ళు దాకా ఉంటాయి. వరకు జీవిస్తున్నారు. జీవిస్తున్నారు, వాళ్ళందరికీ ఇస్తున్నారమ్మా పట్టా? అందరికీ ఇచ్చేస్తున్నారు.